నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? మొక్కలక్కూడా మనలాగే ప్రాణముంటుందా? ఒక లోహపు ముక్క అలసిపోతుందా? వినడానికి చాలా వింతగా ఉన్నాయి గదూ ఈ ప్రశ్నలు. కాని ఒక భారతీయ శాస్త్రవేత్త ఈ అసాధ్యమనిపించే ఆలోచనలే నిజమని ప్రపంచానికి నిరూపించారు. ఆయన కథే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం సాధారణంగా జీవం ఉన్నవి, జీవం లేనివి అని రెండుగా విభజిస్తాం కదా. వాటి మధ్య ఒక స్పష్టమైన గీత ఉందని అనుకుంటాం. కాని ఆ గీత నిజంగా ఉందా? ఒకవేళ అదంతా కేవలం మన కంటికి కనిపించని ఒక భ్రమ అయితే, సరిగ్గా ఈ ఆలోచనే ఈరోజు మనం తెలుసుకోబోయే కథకు పునాది. సరే, మరీ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం. ముందుగా విశ్వమంతటా ఉన్న ఒకే స్పందన గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఒక ఋషిలాంటి శాస్త్రవేత్త గురించి, ఆయన కనిపెట్టిన అదృశ్య ప్రపంచపు రహస్యాల గురించి తెలుసుకుందాం. చివరికి లోహాలకు కూడా జీవముంటుందా అనే ఆశ్చర్యకరమైన విషయం వైపు మన ప్రయాణం సాగుతుంది. మన కథ మొదలయ్యేది 19వ శతాబ్దంలో. అప్పట్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన ముందుకొచ్చింది. అదేంటంటే, మనం చూసే మొక్కల నుంచి మనుషుల దాకా, చివరికి జీవం లేదనుకునే లోహాల వరకు అన్నింటినీ ఒకే ఒక జీవశక్తి కలుపుతుందని. ఈ ఆలోచన అప్పట్లో సైన్స్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. మరి కథకు హీరో ఎవరో కాదు, మన సర్ జగదీష్ చంద్ర బోస్, ఒక గొప్ప భారతీయ శాస్త్రవేత్త. అయితే పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఆయన ఆలోచనలను అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. ఎన్నో సందేహాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. ఆయన కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఒక తపస్వి, ఒక ఋషిలాంటి వ్యక్తి. ఇది ఆయన నమ్మకం. సజీవ పదార్థాలకి, నిర్జీవ పదార్థాలకి మధ్య పెద్ద తేడా లేదని, అన్నిటిలోనూ ప్రేరణకు ఒకే రకమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన బలంగా విశ్వసించారు. ఇదే ఆయన జీవితాంతం చేసిన పరిశోధనలకు మూలం. అయితే బోస్గారి ముందు ఒక పెద్ద సవాలుంది. మొక్కలకు కూడా మనలాగే భావాలుంటాయని, అవి కూడా స్పందిస్తాయని ఎలా నిరూపించడం? అసలు సమస్య ఏంటంటే, వాటి స్పందనలు మన కళ్లకు అస్సలు కనిపించవు కదా. ఈ సవాలును అధిగమించడానికే ఆయన ఒక అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టారు. దాని పేరే క్రెస్కోగ్రాఫ్. ఇది మామూలు పరికరం కాదు. మొక్కలలో జరిగే అతి సూక్ష్మమైన కదలికలను కూడా ఏకంగా 1,000,000 రెట్లు పెద్దదిగా చేసి చూపించగలదు. ఒక రకంగా చెప్పాలంటే, మూగగా ఉన్న మొక్కలకు మాటలు నేర్పిన పరికరమిది. ఇంతకీది ఎలా పనిచేస్తుందంటే, చాలా సింపుల్ కాని చాలా తెలివైన పద్ధతి. ఒక మొక్క చిగురును కొన్ని సున్నితమైన మీటలకు కలుపుతారు. మొక్క స్పందించినప్పుడు కలిగే చిన్న కదలిక మొదటి మీటను కదుపుతుంది. ఆ మీట ఇంకో మీటను, అది మరొకదాన్ని. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కదులుతూ ఆ చిన్న కదలిక కొన్ని లక్షల రెట్లు పెద్దదవుతుంది. చివరికి ఒక సూది ఆ కదలికనంతటినీ ఒక గాజు పలక మీద గ్రాఫ్లా గీస్తుంది. అద్భుతం కదా. ఇలా ఆయన చేసిన ప్రయోగాల ఫలితాలు సాదాసీదాగా లేవు. అవి కాగితం మీద ఎవరూ కాదనలేని రుజువులుగా నిలిచిపోయాయి. ఉదాహరణకు ఇది చూడండి. ఒక జంతువుకు విషమిస్తే ఎలా చనిపోతుందో చూపించే గ్రాఫ్ ఇది. ఆ పక్కనే ఒక మొక్కకు విషమిచ్చినప్పుడు వచ్చిన గ్రాఫ్. ఈ రెండింటి మధ్య తేడా ఏమైనా కనిపిస్తోందా? అస్సలు లేదు. రెండూ ఒకే రకంగా స్పందించాయి, ఒకే రకంగా ప్రాణం విడిచాయి. ఇది చూసినప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు, కాఫీలాంటి ఉత్ప్రేరకాలు ఇచ్చినప్పుడు జంతువులు ఎలా చురుగ్గా మారతాయో, మొక్కలు కూడా అలాగే స్పందించాయి. క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలకు జంతువులు ఎలా స్పృహ కోల్పోతాయో, మొక్కలు కూడా అచ్చం అలాగే స్పందించాయి. అంటే జీవరాశుల మధ్య మనం గీసుకున్న గీతలకు అసలు అర్థమే లేదని ఆయన నిరూపించారు. కాని బోస్గారి ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ఆయన ఇంకా ధైర్యంగా ఒక అడుగు ముందుకేశారు. తన సిద్ధాంతాన్ని నిరూపించడానికి మనం జీవం లేనివి అని ఖరాఖండిగా చెప్పే లోహాల వైపు తన దృష్టిని మళ్లించారు. ఒక లోహపు ముక్క అలసిపోతుందా? వినడానికే చాలా వింతగా ఉంది గదా. కాని ఈ ప్రశ్నే ఆయన పరిశోధనలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు చూడండి, బోస్గారి పరిశోధనలకే ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఒకవైపు పదే పదే పనిచేసి అలిసిపోయిన మన కండరం యొక్క ప్రతిస్పందన గ్రాఫ్, మరోవైపు ఒక తగరపు ముక్కను పదే పదే మెలితిప్పినప్పుడు దాన్నుంచి వచ్చిన ఎలక్ట్రికల్ రెస్పాన్స్ గ్రాఫ్. నమ్మలేకపోతున్నాం కదూ, రెండూ ఒకేలా ఉన్నాయి. మన కండరంలాగే ఆ లోహం కూడా అలిసిపోయింది. కాసేపు విశ్రాంతిస్తే మళ్లీ మన ఖండరంలాగే కోలుకుంది. ఇక్కడతో జీవికి, నిర్జీవికి మధ్య ఉన్న గీత పూర్తిగా శాశ్వతంగా చెరిగిపోయింది. సో ఇక్కడ కీలకమైన విషయమేంటంటే,
సజీవ ప్రపంచాన్ని, నిర్జీవ ప్రపంచాన్ని ఒకే ఒక నియమం పాలిస్తోందని జగదీష్ చంద్ర బోస్ గారు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆ విభజన అనేది కేవలం మన ఆలోచనల్లోనే ఉంది, వాస్తవంలో కాదు. బోస్ గారి ప్రభావం కేవలం సైన్స్కే పరిమితం కాలేదు. అది తత్వశాస్త్రాన్ని, అసలు ఈ విశ్వం గురించి మనకున్న అవగాహననే మార్చేసింది. అందరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ అని చెప్పే మన ప్రాచీన భారతీయ వేదాంతానికి ఆయన ఒక రకంగా శాస్త్రీయ ఆధారాన్ని అందించారు. ఆయన మనకు అందించిన వారసత్వం చాలా గొప్పది. భిన్న శాస్త్రాల మధ్య పరిశోధన కోసం బోస్ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. రేడియో తరంగాల మీద ఆయన చేసిన కృషి అపారం. సైన్స్లో ఫిజిక్స్, బయాలజీ అని వేర్వేరుగా చూడొద్దని, అన్నీ ఒకటే అని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా సమస్త సృష్టిలో ఏకత్వం ఉందని చెప్పే ప్రాచీన భారతీయ ఆలోచనలకు ఆయన శాస్త్రీయ గౌరవాన్ని తెచ్చిపెట్టారు. కాబట్టి చివరిగా ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక లోహం అలసిపోగలిగినప్పుడు, ఒక మొక్క నొప్పిని అనుభవించగలిగినప్పుడు, మన కళ్లకు కనిపించకుండా ఈ ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో కదా. బోస్గారిలా మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కళ్లతో, ఆశ్చర్యంతో చూడ్డం ప్రారంభిస్తే ఇంకెన్ని రహస్య